200 ఏళ్ళు జనవరి 1, 1818 నుంచి జనవరి 1, 2018 నాటికి. భీమా కొరేగావ్ ఇది బహుజన జాతి వీరోచిత గాథ. నూతన సంవత్సరం కాదు, బానిసత్వంపై ఆత్మగౌరవ విజయోత్సవ దినం. 500 మంది మన పోరాట యోధులు బానిసత్వ సంఖ్యలను తెంచుకోవడానికి 28,000 మంది పేష్వా సైన్యంతో చేసిన భీకర యుద్ధంలో సాధించిన చారిత్రక విజయం భీమా కొరేగావ్ విజయోత్సవ దినం జనవరి 1, 1818. ఏమిటి భీమా కొరేగావ్? ఏమిటా కథ? చరిత్ర మూలాల్లోకి వెళితే, మూతికి ముంత పెట్టి, ముడ్డికి తాటాకు కట్టి, మొలకు చిన్న గోచీని చుట్టి, పశువుల కన్నా హీనంగా బతకాలని మన జాతి ప్రజలను ఉద్దేశించిన పేష్వా రాజ్యంలో నీచమైన బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని మన జాతి యోధులు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు పేష్వాలపై పైచేయి కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ అపార సైనిక బలం ఉన్న పేష్వాల రాజ్యంపై పోరాడే సైనిక శక్తి లేక మిన్నకుండిపోయారు. అప్పుడే మహర్ యోధుల ద్వారా యుద్ధానికి వెళ్లాలన్న ఆలోచనతో 200 మంది బ్రిటిష్ సైన్యం 500 మంది మహర్ యోధుల వద్దకు వచ్చారు. కానీ మహర్ యోధుల నాయకుడు సుబేదార్ సిక్నాక్ బ్రిటిష్ వారితో కలిసి పోరాడడం ఇష్టం లేక పేష్వా సైన్యాధ్యక్షుడు బాపు గోఖలే వద్దకు వెళ్ళి, పశువుల కన్నా హీనంగా చూస్తున్న మా జాతికి సామాజిక గౌరవ స్థితిని కల్పించాలని కోరారు. దానికి కులహంకారంతో కొట్టుకుంటున్న బ్రాహ్మణ సైన్యాధ్యక్షుడు బాపు గోఖలే, మీరు యుద్ధం చేసినా చేయకపోయినా మీ బతుకులకు మేము ఇచ్చే స్థానం ఇదే అని హేళనగా అవమానించాడు. 1000 సంవత్సరాల బానిసత్వ సంఖ్యలను తెంచుకోవడానికి ప్రతినబూనిన మన మహర్ సైనిక దళం బ్రిటిష్ వారికి చెందిన 200 మంది సైనికులతో కలిసి పేష్వా సైన్యంపై యుద్ధానికి బయలుదేరారు. 150 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించేసరికి వారికి కూడా తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోయింది. మిగిలిన దూరం ఆకలితోనే ఒకరోజు ప్రయాణం చేసి భీమా నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ 20,000 మంది పదాతి దళం, 8,000 మంది అశ్విక దళంతో అరివేర భయంకరంగా కనుచూపు మేరంతా సైన్యంతో కనిపిస్తున్న పేష్వాలను చూసి మహర్ సైన్యంతో కలిసి వచ్చిన బ్రిటిష్ సైన్యం వెనక్కి జారుకుంది. కానీ బతికితే పోరాట యోధులుగా బతకాలి, లేదా హీనమైన బతుకుల నుంచి చావాలి అని నిర్ణయించుకున్న 500 మంది మహర్ సైన్యం 28,000 మంది పేష్వా సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇక్కడ ఒక్కొక్క మహర్ యోధుడు అటు 40 మంది పేష్వా సైనిక దళంతో పోరాడుతూ పరుగులు పెట్టించారు. 2 రోజులు తిండి నిద్ర లేకుండా నిరంతర ప్రయాణం చేసి కూడా మహర్ యోధులు సింహాల్లా పేష్వా సైన్యాన్ని తరమడం చూసిన బ్రిటిష్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ దూరం నుంచి చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఒక పగలు ఒక రాత్రి విరామం లేకుండా సాగిన ఆ భీకర యుద్ధంలో భీమా నది పేష్వా సైనికుల రక్తంతో ఎర్రగా మారిపోయింది. పేష్వా సైన్యాధ్యక్షుడు కొడుకైన గోవింద్ బాబా తలను తెగ నరికితే ఆ తలలేని కొడుకు ముండమును చూసి ఏడుస్తూ భయంతో పరుగులు పెడుతూ పారిపోండంటూ అరుచుకుంటూ పుల్గావ్లోని బాజీరావు శిబిరం వైపు పారిపోయారు పేష్వా సైన్యం. చావుకే భయం పుట్టించేలా జరిగిన ఆ యుద్ధంలో దాదాపు 2,000 మంది పేష్వా సైన్యాన్ని హతమార్చగా మిగిలిన వాళ్ళంతా తమ ఓటమిని అంగీకరించి పరుగులు పెట్టారు. 1818వ సంవత్సరంలో జనవరి 1కి మన యోధులు విజయ పతాకాన్ని ఎగరవేశారు. ఆ సమయంలో మహర్ యోధుల నాయకుడు సిక్నాక్ తమ యోధులు కూడా 8 మంది ప్రాణాలు కోల్పోయారని, అవకాశం వచ్చిన ప్రతిసారి తమ సత్తా చాటుకుంటూనే ఉన్నామని విజయ పతాకాన్ని ఎగరవేశాడు. బానిసత్వంపై ఆత్మగౌరవ విజయాన్ని అందుకున్నారు. 1821 సంవత్సరంలో కొరేగావ్లో ఆ విజయానికి చిహ్నంగా విజయ స్తూపాన్ని బ్రిటిష్ వారు నిలబెట్టారు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1927 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన భీమా కొరేగావ్ విజయ స్తూపం వద్దకు వెళ్ళి ఆ చరిత్రకు ప్రతిగా నివాళులర్పించేవారు. ఆయన మరణించే వరకు ఇలా చేస్తూ ప్రతి ఏటా జనవరి 1వ తేదీన నూతన సంవత్సర సంబరంగా కాకుండా విజయోత్సవ సంబరంతో చరిత్రను కాపాడుకుంటూ వచ్చారు. ఆ వీరుల వారసులైన నేటి మన ప్రస్తుత పరిస్థితి ఏంటి? మనకు జీవితాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మను పెట్టుకున్నందుకు ఒకరిని చంపేశారు, ఊరు మొత్తాన్ని వెలివేశారు. నిన్నగాక మన గరగపర్రు భీమవరంలో కేవలం నీటి బిందె తాకినందుకు నిండు గర్భిణి అనే కూడా చూడకుండా కొట్టి కొట్టి కడుపులో బిడ్డతో సహా చంపేశారు బల్హాపూర్లో. ఇష్టమైన ఆహారం తింటున్నందుకు చంపుతున్నారు గుజరాత్, హర్యానా, ఆగ్రా తదితర దేశం మొత్తం అనేక ప్రాంతాల్లో. దళిత జాతిలో పుట్టిన వారు చదువుకోకూడదని చదువుకుంటున్న యువతిని, ఆమె తల్లిని ఊరేగింపుగా ఊరంతా కలిసి మానభంగం చేసి చంపేశారు రాజస్థాన్లో. తమ కులానికి చెందిన పార్టీకి ఓటు వేయలేదని మాదిగపేటపై పడి దొరికిన వారిని దొరికినట్టుగా చంపేశారు కారంచేడులో. తమ అగ్రవర్ణ కులానికి వ్యతిరేకంగా మాట్లాడారని మాలపల్లెలపై పడి దొరికిన వారిని అందరినీ చంపుతూ ముక్కలు ముక్కలుగా నరికి తుంగభద్ర మురికి కాలువలో మూటలు కట్టి పారేశాడు చుండూరులో. ఊరిలో జరిగే జాతరలో అగ్రవర్ణం వారి డ్యాన్సులు చూశారని గుజరాత్లో ఒకరిని చంపేశారు. దళిత జాతిలో పుట్టినవాడు మేసం పెంచాడని ఇంకొకరిని చంపేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన భూములను తాము చేసుకుంటున్న అక్కస్తో దళితులపై పడి అన్నం తింటున్న వారిని కూడా ఎంగిలి చేత్తో బయటకు ఈడ్చి బల్లాలతో పొడిచి కొందరిని చంపేశారు లక్ష్మీపేట, శ్రీకాకుళంలో.
దళితులుగా పుట్టినందుకు 2 పసిపిల్లలతో సహా తల్లిదండ్రులు మొత్తం కలిపి 4గురిని ఇంటిలో తాళం పెట్టి సజీవంగానే ఇల్లు తగలబెట్టి చంపేశారు. ఇలా చంపుతుంటే చస్తూనే ఉన్నాం. ఎంత ఆర్థిక స్థితిమంతులమైనప్పటికీ కొంత ఆత్మాభిమానం ప్రదర్శిస్తే దాడులు ఎదుర్కొంటూనే ఉన్నాం. అయినా సరే మనం ఏం చేస్తున్నాం? మన నీలి జెండాను తాకడానికి కూడా ఇష్టపడని వాళ్ళ జెండాలను మోస్తూ వారికి ఓట్లు వేస్తూ మమ్మల్ని అణిచివేస్తున్నారంటూ ధర్నాలు చేస్తున్నాం. మనం బానిసలమేనని ఎలుగెత్తి చాటుకుంటున్నాం. ఇన్ని అన్యాయాలకు గురై న్యాయం చేయండి మహాప్రభు అని రోడ్డెక్కి మళ్ళీ ఎవరైతే మనల్ని తొక్కుతున్నారో వాళ్ళనే దేవురించి అడుక్కొని తన్నులు తినే నీచమైన హీనస్థితికి దిగజారడానికి కారకులు ఎవరు? మనం కాదా? రాజ్యాధికారానికి రాని జాతి అంతరించిపోతుందన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలను గుర్తు చేసుకోండి. బాబాసాహెబ్ చేసిన త్యాగాల ద్వారా మెరుగైన ఆర్థిక స్థితిని, రాజ్యాధికారాన్ని పొంది స్వాభిమానంతో కూడిన జీవితం సాధించాల్సిన నేటి మన బహుజన సమాజం తమ చరిత్రను తెలుసుకోకుండా శత్రు వ్యవస్థ పన్నిన ఉచ్చులో పడి కేవలం బానిసత్వంలో ఆనందం వెతుక్కుంటూ మన పూర్వీకులు మనకు సాధించి పెట్టిన స్వాభిమానాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాం. కొత్త సంవత్సర పార్టీలంటూ మన చరిత్రను మనం చేసుకునే ఖాళీ కూడా లేకుండా తాగి ఎగరడానికి తమ సమయం, డబ్బు వృధా చేసుకోడు ఆత్మహత్యా సాదృశ్యం కాదా? రండి, కొత్త సంవత్సర వేడుకలు కాదు, గ్రామాన విజయోత్సవ వేడుకలు చేసుకుందాం. రంగురంగుల జెండాలను నేలకు కొడదాం. నీలిరంగు జెండాను భుజానకెత్తుకుందాం. బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బానిసల నుంచి పాలకులుగా మారుదాం. ఓట్లు మావి, సీట్లు మీవా, ఇకపై చెల్లదు అని నినాదిద్దాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. ఇట్లు మీ బర్రె ఆనంద్ కుమార్, బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్.